ప్రభంజనం ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో గొప్ప మెజారిటీని ప్రజలు అందజేయడం నిజంగా కూడా చాలా గర్వకారణం. అస్సాం, పుదుచ్చేరి ఇప్పటికే అధికారంలో ఉన్న భాజపా ఒక్కసారి భాజపాకు అవకాశం ఇస్తే అభివృద్ధిలో దూసుకెళ్తూ ప్రజల ఆశీర్వాదంతో 20-30 ఏళ్ల వరకు కూడా ఎక్కడ కూడా బీజేపీకి అవకాశం ఇచ్చిన ఏ రాష్ట్రంలో కూడా ఓటమి లేదు. అలాగే వెస్ట్ బెంగాల్ చూసుకున్నట్టయిందంటే ఇదొక చారిత్రాత్మక విజయము. ఎందుకంటే బీదీ రౌడీజాన్ని మట్టి కరిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ జెండా ఎగరడం అనేది ఇదొక చారిత్రాత్మక విజయము. కేవలం ఇది రాజకీయ విజయం కాదు, ఇది దేశభక్తుల యొక్క అభిమానం. ఈరోజు ప్రజలు ఓట్ల రూపంలో ఈరోజు అవకాశం కల్పించి పెద్ద మెజారిటీని వెస్ట్ బెంగాల్లో అందించింది. వెస్ట్ బెంగాల్ వందే మాతర గీతాన్ని నినదించినటువంటి ప్రాంతం. అదే రకంగా భారత్ మాతాకి జై అని మార్మోగినటువంటి గడ్డ అది. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి వారసత్వాన్ని అందించిన గడ్డ అది. కాబట్టి ఈరోజు ఈ విజయం నిజంగా కూడా చారిత్రాత్మక విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ప్రజలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రకంగా రేపు తెలంగాణలో కూడా ఆ విజయాన్ని ఇక్కడ 28లో 29లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మళ్ళొకసారి మనవి చేస్తా ఉన్నాము. ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇట్లా రకరకాల అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు ఒకటే నినదిస్తూ ఉన్నారు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇది కాదు మాకు కావాల్సింది. ఈరోజు ఉగ్రవాదాన్ని మట్టి కరిపించే శక్తి నరేంద్ర మోదీకి భాజపాకు ఉన్నదని చెప్పి విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భాజపాకి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది తెలంగాణ ప్రజలపై. ఈ మోసపూరిత మాయమట అని చెప్పే పార్టీలను ఖచ్చితంగా ఈరోజు వచ్చేటువంటి ఎన్నికలలో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్తారు. కాషాయం భాజపా జెండా తెలంగాణ ఎగురుతుంది అనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ, ఈ ఎన్నికలలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కూడా మేము శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.